సాగర నగరం విశాఖపై కాలుష్యం పడగ విప్పి బుసలు కొడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో విశాఖలోనూ గాలి నాణ్యత క్షీణించిందనే నివేదికలు కలవరపరుస్తున్నాయి. ఓవైపు ఫార్మా కంపెనీల కార్బన ఉద్గారాలు గాల్లో కలిసిపోవడం, మరోవైపు పోర్టుల కార్యకలాపాలు, ఇంకోవైపు పొగమంచు ఇవన్నీ విశాఖ వాసులకు ఊపిరి ఆడనీయడం లేదు. దీర్ఘకాలిక ప్రణాళికల వైఫల్యంతో జనం శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీగా పాపులర్, ప్రకృతి రమణీయతకు మారుపేరు. శీతాకాలంలో సిటీ మరింత కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అక్టోబర్, ఫిబ్రవరి మధ్య పర్యాటకులతో సందడిగా మారుతుంది. అయితే ఇది నాణానికి ఒకవైపు, మరోవైపు ఈ సీజన్ అంటే నగరవాసులకు టెన్షన్. కారణం క్షీణించిపోతున్న గాలి నాణ్యత. వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ ఇబ్బందులతో వృద్ధులు, పిల్లలు సతమతమవుతున్నారు. కొన్నేళ్లుగా విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. ఈ ఏడాది మరింత ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిక 250 దాటిపోయింది. ఇది సిటీ మధ్యలో ఉన్న ద్వారకా బస్టాండ్ దగ్గర రికార్డైన గాలి నాణ్యత. ఈ మధ్యలో విశాఖ నగరంలో పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉందని మనము చూస్తున్నాము. మనకున్న ఒక్క స్టేషన్ అంటే నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ అంటారు. ఆ స్టేషన్లో నమోదు కాబడుతున్న ఆ ఏక్యూఐ ఇండికేటర్స్ దాదాపు 250 దాకా వెళ్లడం మనము గమనిస్తున్నాము. పరిశ్రమల కాలుష్యం, ర్యాపిడ్ అర్బనైజేషన్, పెరిగిన భవన నిర్మాణ కార్యకలాపాలు, కాలం చెల్లిన వాహనాలు, పోర్టు కార్గో కార్యకలాపాలు, ఇలా అనేక రూపాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఎయిర్ పొల్యూషన్ ఉత్తరాంధ్రలో ఒక్క విశాఖకే పరిమితం కాదు. ఈ జాబితాలో విజయనగరం, శ్రీకాకుళం కూడా చేరాయనే నివేదికలు ఉన్నాయి. విశాఖలో అయితే కొన్ని ప్రాంతాల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగానే ఉంటుందని ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో ఢిల్లీ స్థాయిలో విశాఖలోనూ గాలి నాణ్యత బాగా క్షీణించడంతో దాని ముప్పు ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకించి హెచ్చరించాల్సిన అవసరం కూడా లేదు. పారిశ్రామిక అభివృద్ధి, నగరీకరణ జరుగుతున్నప్పుడు కాలుష్యం పెరగడం సహజమే అయినప్పటికీ ప్రమాదకరమైన రసాయనాలు గాలిలో కలిసిపోతున్నాయి అనే అనుమానాలు స్టీల్ సిటీని డేంజర్ జోన్లోకి నెట్టేసిందా అనే ఆందోళన మరింత ఎక్కువయ్యింది. విశాఖను గ్లోబల్ డిజిటల్ గేట్వేగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పారిశ్రామిక, ఐటీ, డేటా రంగాల్లో పెట్టుబడులను ఎదురెళ్లి స్వాగతిస్తోంది. 1-2 కార్యకలాపాలు ఊపందుకుంటే సిటీ మీద అన్ని రకాలుగా ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం సిటీలో నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. రియల్ బూమ్ వస్తే కట్టడాలు మరింతగా ఊపందుకుంటాయి. కొత్తగా నగరానికి వలస వచ్చే ప్రజల సంఖ్య పెరుగుతోంది. ఇలా బహుముఖంగా విస్తరణ జరుగుతున్న తరుణంలో కాలుష్య తీవ్రత పెరగడం, ప్రమాదకర అవశేషాలు గాల్లో కలిసిపోయి ప్రజలను తీవ్ర అస్వస్థతకు గురి చేయడం మాత్రం ఎమర్జెన్సీగా పరిగణించాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. మన ఎల్లంపేట, కొబ్బరి తోట, జ్ఞానాపురం, వాటెవర్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిపోయాయి. ఇక్కడ ఈ పొల్యూషన్ వల్ల ఇక్కడ ఎస్పెషల్లీ స్కూల్స్, సెంట్రల్ ఆఫీస్ స్కూల్, ఫోర్త్ క్యాథలిక్ గర్ల్స్ స్కూల్, క్యూన్ మేరీ హై స్కూల్, సెయింట్ జాన్ స్కూల్, ఎన్నో నర్సరీ స్కూల్స్ ఉన్నాయి. ఆ అన్ని స్కూల్స్ లో పిల్లలు వస్తారు కానీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ వెళ్ళినప్పుడు కంప్లీట్ బొగ్గుతో వెళ్తారు. వింటర్ సీజన్లో విశాఖలో గాలి నాణ్యత దెబ్బతినడంతో దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనేది నివేదికల ఆధారంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో కలెక్టర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటయ్యింది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల అమలుతో సిటీపై పొల్యూషన్ ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం మొదలయ్యింది. గౌరవ డిప్యూటీ సీఎం వారిలో ఆదేశాల మేరకు మనము జిల్లా స్థాయిలో వివిధ అంశాల మీద దృష్టి పెట్టడానికి, ఈ పొల్యూషన్ని ఇమీడియట్ గా అరకట్టడానికి చర్యలు చేపట్టడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇమీడియట్ మెషర్స్ గా నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. సో దట్ వీ కెన్ సీ విజిబుల్ డిఫరెన్స్. కొన్ని రోజుల్లోనే విజిబుల్ గా ఈ మార్పు వస్తుందని మేమైతే నమ్ముతున్నాము. ఈ వివిధ డిపార్ట్మెంట్స్ వారు కూడా ఈ చర్యలు చేపట్టి ప్రతిరోజు కూడా రిపోర్ట్ ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక వేసుకున్నాము. ఈ ప్రణాళిక మేరకు మనము ముందుకు వెళ్లడం జరుగుతుంది. శీతాకాలంలో విశాఖను పొగమంచు కమ్మేస్తుంది. వింటర్ ఆరంభం నుంచే కాలుష్యం పెరుగుతోంది. దీంతో స్వచ్ఛమైన గాలి ఉండదు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం, చలి తీవ్రత ఎక్కువగా పెరగడం, పొగమంచు ప్రభావంతో 10 రోజులుగా అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాగర సిటీలోని గాలిలో అతి సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్ ఆక్సైడ్ శాతం ఎక్కువయ్యాయి.
పొగమంచు ఎక్కువగా కురవడం మొదలైన తర్వాత నుంచి కాలుష్యం తీవ్రత మరింత అధికమయ్యింది. ఈ నెల మొదటి వారం నుంచే క్రమేణా పెరుగుతూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 250 దాటేసింది. కొన్నేళ్లుగా విశాఖలో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సిటీలో పొల్యూషన్ పతాక స్థాయికి చేరడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. అటు పరిశ్రమల యాజమాన్యం, ఇటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. విశాఖ నగరంలో కాలుష్య కారకాలు ఈ ఏడాది మాత్రమే పెరిగిపోలేదు. ప్రమాద ఘంటికలు కొన్నేళ్లుగా మోగుతూనే ఉన్నాయి. తీవ్రత ఈసారి మరింత ఎక్కువగా ఉంది. సిటీకి ఒకవైపు ఉన్న ఫార్మాసిస్లో 100కు పైగా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. పోర్ట్ ఏరియా పరిసరాల్లో పెట్రోలియం, పెట్రో కాంప్లెక్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్, డాక్ యార్డ్, బీహెచ్ఈఎల్ వంటి మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సిటీలో ఎరువులు, రసాయన కర్మాగారాలు ఉన్నాయి. గంగవరం పోర్ట్ ట్రస్ట్ నిర్వహించే ఆపరేషన్స్ లో బొగ్గు, ఐరన్ ఓర్ ప్రధానంగా ఉన్నాయి. బొగ్గు, ఐరన్ ఓర్ నుంచి వెలువడే సూక్ష్మ ధూళి కణాలు గాలిలో ఎట్టే కలిసిపోతున్నాయి. విశాఖలో 30 కిలోమీటర్ల పరిధిలో 2 మేజర్ పోర్టులు ఉన్నాయి. సరుకు ఎగుమతి, దిగుమతి, రవాణా సమయంలో వెలువడే కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. కార్గో నిర్వహణ వైఫల్యంతోనే ఇదంతా జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నప్పటికీ పరిశ్రమలు స్వీయ నియంత్రణ పాటించని కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ టోటల్ పెట్రో హైడ్రోకార్బన్స్, తర్వాత యాసిడ్ మిస్ట్, ధూళి కణాలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. 2 పోర్టులు ఉన్న నేపథ్యంలో ధూళి కణాల స్థాయి సంఖ్య అనేది పెరుగుతూనే ఉంటుంది. ఆ ధూళి కణాలు ఏదైతే ఉన్నాయో పార్టికులేట్ మ్యాటర్ 2.5 కానీ 10 కానీ వీటిని నివారించడానికి అవసరమైనంత చర్చ అన్నది జరుగుతూనే ఉన్నది. అధికార యంత్రాంగం కూడా చాలా వరకు దీని మీద పనిచేస్తూ ఉన్నారు. CO2 లెవెల్ పెరుగుతూ ఉంది. CO2 లెవెల్ 417 పార్ట్స్ పర్ మిలియన్ చేరిపోయి ఉంది. విశాఖలో లక్షల వాహనాలు ఉన్నాయి. సిటీలో భారీ వాహనాలు, కాలం చెల్లిన వాహనాల నుంచి విడుదలయ్యే పొగ కాలుష్యం తీవ్రతను మరింతగా పెంచుతుంది. విశాఖ భౌగోళిక స్వరూపం కూడా కాలుష్యం కోరల్లో చిక్కుకుపోవడానికి ఒక కారణం. సిటీ బౌల్ ఏరియాగా ఉంటుంది. అంటే 3 వైపులా కొండలు, తూర్పున సముద్రం ఉంటుంది. శీతాకాలంలో పొగమంచు కారణంగా గాలులు తక్కువగా ఉండడంతో కాలుష్య కారకాలు బయటికి వెళ్లడానికి వీల్లేకుండా పోయాయి. దీంతో పొల్యూషన్ ఇండెక్స్లు పరిమితికి మించి నమోదవుతున్నాయి. వైజాగ్లో వాతావరణ సమతుల్యతపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ పలుమార్లు హెచ్చరించింది. నిబంధనలు పాటించడందుకు జరిమానా విధించినా వైఖరిలో మార్పు లేదు. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో పడిపోతే అత్యంత సూక్ష్మమైన PM2 కారకాలు మనిషి ప్రమేయం లేకుండా గాలి పీల్చుకునే సమయంలో నాసిక రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి రక్త ప్రవాహంలోకి చొచ్చుకుపోతాయి. ఇది అత్యంత ప్రమాదకరం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. PM10 అంటే 1 క్యూబిక్ మీటర్లో 10 మైక్రోగ్రాములు. ఇది కూడా సూక్ష్మమైన ధూళికణమే. ఇవి శ్వాస పీల్చుకునే సమయంలో నాసిక రంధ్రం వద్ద ఉండిపోతాయి. ఒక్కొక్కసారి గాలితో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోతాయి. నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ప్రమాదకరమైన వాయువే. నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితికి మించి నమోదైతే గాలిలో స్వచ్ఛత తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం నగరంలో దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇది కంప్లీట్ వైజాగ్ ఇష్యూ. ఇది ఇప్పుడు ఏంటంటే మేము రెడ్ జోన్ లో ఉన్నాం సార్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే బొగ్గు ఓవర్ స్టాక్ వేసేసి ఈవెన్ టర్పాల్స్ కూడా కవర్ చేయటం లేదు. దీనివల్ల ఆస్తమా ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, టైఫాయిడ్స్ ప్రాబ్లం, ఎన్నో ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ మనకి. సిటీలో ఎన్టీపీసీ, హిందూజా పవర్ ప్లాంట్ భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు మొదలయ్యాయి. భారీ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు, ఆ పరిసరాల్లో అయితే సీజన్తో సంబంధం లేకుండా దుమ్ము, ధూళి కనిపిస్తాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి పీల్చుకొని చాలా ఏళ్లయ్యిందని వాపోతున్నారు నగరవాసులు. ఇప్పుడు ఆడ గేట్ వేసేస్తారు. ఇట్నుండి వెళ్ళడానికి కావదు. ఇట్నుండి వెహికల్ వెళ్ళడానికి కావదు. ఇప్పుడు ఏం చేయాలి, గోడ కట్టేసి గేట్ వేసేస్తారు అంటున్నారు. అప్పుడు బండి అసలు వెళ్దాం. మాకు ఉండేదే ఈ దారి కూడా మూసేస్తున్నారు వాళ్ళు. ఈ డస్ట్ మీ ఎదురుగా ఉన్న డస్ట్ చూడండి ఎంత హైట్ వేసారు. బొగ్గు అంత హైట్ వేయకూడదు. కానీ మొత్తం అంతా నా దూరంతా ఈ కట్టిన బిల్డింగ్లు కూడా వెంటనే బ్లాక్ అయిపోతున్నాయి. దీనికి ప్రభుత్వం అయితే ఏ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారో కూడా తెలియదు వాళ్ళకి. ఇంతకి తినే పిల్లలు భోజనం చేసే పిల్లలు ఇదే స్కూల్ ఎదురుగా ఉంది స్కూల్. ఈ స్కూల్ తినే పిల్లలు భోజనం కూడా అంత బ్లాకే, మొత్తం పాడైపోతుంది. దీని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, బండి మీద చూస్తున్నారు, 2 స్పీచ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి నగర శివార్లలో డంప్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
రసాయన వ్యర్థాలను పెద్ద గొయ్యిలో వేసి మంటిస్తున్నారని, దీంతో గాఢమైన వాయువు గాల్లో కలిసిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అని ఆందోళన పెరుగుతోంది. పరిశ్రమలో మెషినరీ అప్డేట్ కాకపోవడం, యాజమాన్యాల నిర్లక్ష్యం, యంత్రాంగానికి జవాబుదారీతనం కరువవడంతో వైజాగ్లో కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. లాంగ్ రన్లో ఇంకా ఎక్కువ 1 to 2 years డ్యూరేషన్లో మనము ఎండ్ టు ఎండ్ పేవ్డ్ రోడ్స్, అదేవిధంగా ఈ స్టోరేజ్ ఆఫ్ కార్గో, స్టోరేజ్ ఆఫ్ డ్రై కార్గో కూడా మనము క్లోజ్డ్ ప్లేస్లో పెట్టుకోవడం, ఇన్ఫ్యాక్ట్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రీస్లో ఉన్న ఎక్విప్మెంట్ అన్ని కూడా న్యూ జనరేషన్ ఎక్విప్మెంట్ మార్చుకోవడం, జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బెటర్ స్టాండర్డ్ వెహికల్స్ BS5, BS6 వెహికల్స్కి మారడం, ఇవంతా కూడా లాంగ్ టర్మ్ ఇనిషియేటివ్స్గా మనము చేపట్టడం జరుగుతుంది. ఫార్మా వ్యర్థాలైతే చాలా డేంజర్. వ్యర్థాలు గాలిలో కలిసినా, భూమిలో ఇంకిపోయినా రోజుల తరబడి వాటి ప్రభావం అలానే ఉంటుంది. దీంతో ఫార్మా కంపెనీల దురాశపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా పరిశ్రమలు ప్రాణ సంకటంగా మారాయని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. హిందూజాకి కానీ ఫార్మా పరిశ్రమలకు కానీ అలాగే అచ్యుతాపురం వెళ్తున్నటువంటి కానీ ఈ బొగ్గు లారీలు ఈ మార్గం గుండానే వెళ్తున్నాయి. అయితే వెళ్తున్నటువంటి సందర్భంలో బొగ్గు లారీలు అధిక లోడ్లతో ప్రయాణించడం, మరోవైపు ఈ బొగ్గు లారీలు యాజమాన్యాలు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అధిక లోడ్లతో ప్రయాణించడం వల్ల ఈ లంకిలపాలెం ప్రాంతం తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుని పరవాడ, అటు మూల స్వయంవరం, ఇటు ఈ గ్రామాలన్నీ కూడా తీవ్రమైన కాలుష్యంలో అల్లాడుతున్నాయి. గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఎట్లా మారిపోయాయంటే నల్లటి బొగ్గుతో మారిపోయినటువంటి పరిస్థితి. విశాఖ పొల్యూషన్ పతాక స్థాయికి చేరిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కఠిన చర్యలకు పూనుకోవట్లేదు. దీంతో ఏటా సమస్య అంతకంతకు జటిలంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయాలను ప్రకటించింది.